टीआरएस पार्टी ने कल अपना नाम बदलकर बीआरएस यानी भारतीय राष्ट्र समिति करार दिया था। आज टीआरएस के कायदीन विनोद कुमार और श्रीनिवास रेड्डी ने दिल्ली में मरकजी इलेक्शन कमीशन से मुलाकात की। टीआरएस का नाम बदलकर बीआरएस करने की करारदाद की कॉपी इलेक्शन कमीशन के ओहदेदारों के हवाले की गई और पार्टी के नाम को तब्दील करने की दरखास्त की गई। वाज़ेह है कि 4 जुम्मे को टीआरएस पार्टी के मरकजी दफ्तर में मुनक़िदा पार्टी की जनरल बॉडी मीटिंग में तेलंगाना राष्ट्र समिति का नाम बदलकर भारतीय राष्ट्र समिति करने की मुत्तफ़िका करारदाद मंजूर की गई थी, जिसके पेश नज़र साबिक़ एमपी विनोद कुमार की क़यादत में पार्टी कायदीन की एक टीम ने आज इलेक्शन कमीशन ऑफ इंडिया के ओहदेदारों से मुलाकात की। विनोद कुमार ने कहा कि करारदाद की कॉपी डिप्टी इलेक्शन कमिश्नर धर्मेंद्र शर्मा को दी गई है। उन्होंने तयक़ुन दिया कि वो करारदाद के मकतूब की जांच करके कानून के मुताबिक कार्रवाई करेंगे। డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ గారు వారికి ఈ రోజు ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారంగా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ సెక్షన్ 29A సబ్ క్లాస్ 9లో చాలా స్పష్టంగా ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా తమ అడ్రస్సు ఆ పార్టీ పేరును మార్చినట్టయితే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలియజేయాలని చెప్పి సబ్ క్లాస్ 9లో చెప్పడం జరిగింది. అందుకే సమయము వృధా చేయకుండా వెంటనే అంటే నిన్న దసరా రోజు నాడు తీర్మాన పత్రాన్ని ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కు మేము సమర్పించడం జరిగింది. మరి వారు చెప్పడం జరిగింది చట్ట ప్రకారంగా దాన్ని వెంట చేయవలసి వస్తుంది. అంటే ఇదివరకు ఏమైనా దరఖాస్తులు ఉన్నాయా దాన్ని ఏ విధంగా చూసి మాకు వారి అనుమతిని ఇస్తారు. అంటే ఆల్రెడీ ఏమన్నా బీఆర్ఎస్ పేరుతో 3 పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయనేది ఒకటి ఉంది సార్. అలా కాదు, అబ్రివేషన్ వేరు, పార్టీ పేరు వేరు. ఈ రోజు చాలా రాజకీయ పార్టీలకు అబ్రివేషన్ తో చాలా పార్టీలు రిజిస్టర్. అబ్రివేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. చట్ట ప్రకారంగా ఇన్ఫార్మ్ చేయాలి.